స్ట్రెంత్ కోసం ఏం ఫుడ్ తీసుకోవాలా? స్ట్రెంత్ కోసం ఏం లేదు బ్రో. దోసగాని పాల కాకుండా తాగాల స్ట్రెంత్ కోసం. ఫుల్ స్ట్రెంత్ వచ్చేస్తుంది. నాది అదే సీక్రెట్ నాది. 2 years నుంచి దోసగానే తాగుతున్నాను నేను. పొద్దున్న స్ట్రెంత్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒకసారి ట్రై చేయను. దోసగాని తాగేటప్పుడు ఏం చేస్తాను, ఇన్స్టాలో రీల్ చేయి, ట్రెండింగ్లోకి వెళ్ళిపోతాడు డైరెక్ట్. అజయ్ చూడు 12 months తీసుకోడు అప్పుడే మెంబర్షిప్. అలా 12 months వరకు ఎవరు డిస్టర్బ్ చేయదు చాట్లు అని చెప్పి అజయ్ మెసేజ్ మళ్ళీ అందరికి కనవాలని చెప్పి ఫాస్ట్గా అది చేసుకోండి. అజయ్ చాలా చాలా ఇంటెలిజెంట్ అజయ్. డిస్కౌంట్ ఇచ్చింది అజయ్. వాడు ఏమైనా వీడియో వాడే కొడుతున్నాడు. ఒక్క బుల్లెట్ తాకలే. ఎనర్జీ ఇప్పుడు చూడు బ్రో, వాన్ గుద్దల మొడ్డ పెట్టకపోతే చూడు లంచోడిపోయి. అవును ఆగిరు అని పవర్ వేసుకుని వెళ్ళిపోండి మీరు. నాకు పవర్ ఉందా? అదే మట్ట కొడుకుంది. సెల్ఫీ పెట్టుకుని వెళ్ళిపోండి. ఇది కూడా అది కూడా. ఓ లయన్ 2 kills వచ్చాయి. లయన్ ఏం చేయాలా అన్న? 10 subjects ఫెయిల్. ఇంకేం చేస్తావు బ్రో? ఆతులు వీకడం తప్ప ఎన్ని రోజులు ఏం చేసినావు? ఆతులు వీకినావా వటకాయలను? ఇప్పుడు వచ్చి 10 subjects ఫెయిల్ అయినా ఏం చేయాలా? నేనేం చేయాలా బ్రో? నా దగ్గరేమో లవడా తప్ప. ఆతులు వీక్కపో దోస్తు కానీ. లైక్ కొట్టు ఫస్ట్. లైక్ కొట్టేసిపోయిగా. ఎట్లా వచ్చినావు కదా లైక్ కొట్టు. రేపు కింద గ్రూప్లో జాయిన్ కదా, మన వాళ్ళు చెప్తారు ఎట్లా ఏం చేయాలని. 12 months నీచే మెంబర్షిప్ అన్నా నేను. అచ్చా 12 months నుంచి నువ్వు మెంబర్ ఆల్రెడీ. ఓకే నేను 12 months తీసుకున్నా. దొంగప్పు కూడా అజయ్ ఒకటే నెల తీసుకున్నాడు. 12 months నుంచి మెంబర్ అంట అంతే చెప్తున్నాడు. అమ్మో దొంగప్పు కూడా అజయ్. నేను 12 months ముందే అడ్వాన్స్ అడిగినాను కదా. దొంగప్పు కూడా అజయ్ 12 months నుంచి మెంబర్షిప్లో ఉన్నాడు అంతే. అంటే జస్ట్ ఎంత బ్రో 150 అంటే మళ్ళీ ట్యాక్సీలకి ఇట్లా పోను. 100 రూపాయలు ఇస్తాడు. 100 చిల్లర ఇస్తాడు. 100 చిల్లర్లో మళ్ళీ 10 రూపాయలు ట్యాక్స్ కట్టాలి. ఆటో ఇటోని 90 రూపాయలు. స్టింగ్ ఎనర్జీ కొనుక్కొని తాగాలి అంతే. దాంతో అది కూడా తాగితే సుల్లి కూడా లేవదా. అజయ్కి ఏం చెప్పాలి చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పిన అజయ్కి ఇన్నలే. స్టింగ్ ఎనర్జీ కొనుక్కోమని చేసినాడు అజయ్ మెంబర్షిప్ అంతే. అజయ్ చెప్పు నిజం చెప్పు. ఏమనుకోను. నా బీటెక్లో 40 backlogs. మొట్ట నువ్వు కాలేజ్కి ఎందుకు పోయినావు లోడా? బుద్ధలు ఏళ్ళు పెట్టుకోనికి పోయినా? 40 subjects నాకు తెలిసి మొత్తం టోటల్ సబ్జెక్ట్ చెప్తుండు. ఫాస్ట్ టోటల్ సబ్జెక్ట్ చెప్తుండు అజయ్. ఏం పేరు నీ పేరు? చాట్లా కొట్టుకోపోతుంది. పేరు చూడరు ఒకసారి. అవ్వలేకపోతున్నాను. ఫాస్ట్గా పోతాయి పెసేలు. లంజోడు చూడు బ్రెడ్. స్టింగ్ ఎనర్జీ ఫ్రీగా పెట్టిండు. స్టింగ్ ఎనర్జీ డైరెక్ట్ రోడ్డు మీద పెట్టిండు. లంజా కొడుకు బట్టలు లంజా కొడుకు. నువ్వు ఆయన వారి ఎప్పుడైనా స్టింగ్ ఎనర్జీ లయన్ రీల్ చేయలేన్. లయన్ ఒక్క డబ్బా తెచ్చి రీల్ చేయాలి. లయన్ నా సుల్లి లెక్కనే ఉందని చెప్పి ఒక్క రీల్ చేయి. ట్రెండింగ్ తెంగకపోతే చూడు 1 million followers వస్తారు. ఇన్స్టాలో పెట్టు ట్రెండింగ్ తీసుకోదాం. అది నేను చేస్తాను. నాకు రేపు వీడిని ఎట్లా సాధింగ్ అంటే చూడు వీడు చచ్చిపోతాడు. స్టింగ్ ఎనర్జీ లైవ్లో కాదు రీల్ చేస్తా. ఇన్స్టా రీల్ ట్రెండింగ్ వాళ్ళు వాడు కూడా. అది కూడా చేద్దాం. లైవ్లో కూడా చేద్దాం. టెస్ట్గా వస్తాయి. ఎంత అది డూప్లికేట్ అయితే కాదు కదా మళ్ళీ. ఆయన నిజంగా సుల్లి లేవదుగా. వాడు చచ్చిపోయింది బ్రో నా చేతిలో. నేను కావాలకని చేయకపోతే చూడన్నా లవడాలి. అది ఈ బట్ లంజా కొడుకుతో షరీకైనావు లే. నువ్వు నీ ఇజ్జత్ మొత్తం పోతుంది చూడు. రేపు అయిపోయినావు. నువ్వు అయిపోయినావు. పోయి బట్ లంజా కొడుకుతో షరీకైనాడు పాపం వాడు. నీ బ్రాండ్కి అన్ని దెంగేస్తాయి. అయిపోయింది పో. రేపు నీ కథం. నీకేం కలుతాం. దుకాణం బంద్ రేపు. రేపటి నీకు మార్కెట్ ఉండదు. ఇక గుద్దలు వేలు పెట్టుకోవాలి. చెప్పు నాకు స్టింగ్ ఎనర్జీ అని చెప్పు. పోయి బట్టలు అని చూడటం సరికైనాడు. వానికి రేపటి నుంచి మార్కెట్ ఉండదని చెప్పు. నేను దిగుతున్నా చెప్పు. పుంజు దిగుతున్నాడు. రివర్స్ పైసలు పెట్టుకొని వానికి ప్రమోషన్ చేద్దాం రేపు. ఏమంటున్నా? పద్దలు భాషింగాలే వానికి రేపు. ఇదేం బండి అయిపోయింది. చెప్తా మన సంగతి. రేపు ఉంది మార్కెట్లో. నా చేతిలో వానికి ఉంది. రేపు మా జిమ్లో రీల్ చేస్తా. ట్రైనింగ్లో తీసుకోపోతా స్టింగ్ ఎనర్జీ. దెంగేటప్పుడు హార్ట్ అటాక్ వస్తే ఏమవుతానా? అందుకనే సెక్యూరిటీ పర్పస్ ఏం చేస్తావు అంటే వీడియో రికార్డింగ్ వేసుకో. దెంగేటప్పుడు కెమెరా పెట్టుకో. పక్కకి ఫోన్ ఉంది కదా. ట్రైపాడ్ కొనుక్కో. ఎంత 500కి వస్తుంది ట్రైపాడ్. కొనుక్కొని పెట్టేసుకో. దెంగేటప్పుడు రీల్ చేసుకో. రికార్డింగ్ చేసి పెట్టుకో. సేఫ్ సైడ్ వచ్చింది అనుకోని అదృష్టం మంచిగా ఉంటుంది. ట్రెండింగ్లోకి వెళ్ళిపోతావు. ఇన్స్టాలో పెట్టుకో. నిజంగా దెంగేటప్పుడు ఇట్లా హార్ట్ అటాక్ వస్తుంది కూలీలు వేసుకుంటున్నాం అని చెప్పి చెయ్యి రీల్ చేయొట్టినే ట్రైనింగ్ వెళ్ళిపోతావు.
ఆ గోళీలోడు నువ్వు ఇద్దరు ట్రైన్లోకి వెళ్ళిపోతారు. కొలాబ్ పెట్టేసుకోరు ఇద్దరు. 42 కాయిన్స్ ఉన్నాయి అన్న, నార్మల్ కాయిన్స్. ఫస్ట్ లైక్ కొట్టేసి ఇంకా చాలా ఉన్నాయి. టెలిగ్రామ్లో జాయిన్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఏమంటారా సగరంగా ఇట్లా వేసుకొని జాయిన్ అయిపోవాలా. ఏమంటారా ఫోటో పెట్టు, సెల్ఫీ ఫోటో ఉంటుంది అందులో పెట్టు, గుర్తుకుంటావు తర్వాత మాకు నువ్వే అని గుర్తుపట్టడానికి. అరే లంజోడుగులు చూసిన వారియర్ ఈడే కదా బేట అన్న కాళ్ళు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు అన్న ముందు. నీ అమ్మ పోకు, నీ అమ్మ పోకు లంజోడక. ఏమనుకున్నా గుడ్డి లంజోడక. వీళ్ళిద్దరు బ్యాడు ఎస్ 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 ఎట్లా కనిపించింది బేటవా నీకు అసలు. రాండి 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 ఇద్దరే కావాలి నాకు, ఒక్కడైతే సరిపోదు. ఈ లంజోడుకులు రాలేగా ఏమో లంజోడుకులు బేటా ఏమన్నా డ్రిఫ్టా బేటా, డెరాడూన్ డ్రిఫ్ట్ రా. ఒకటే డ్రిఫ్ట్ లో ఇద్దరు బేటా, డెడ్లీ డ్రిఫ్ట్ బేటా, అసలు నెక్స్ట్ లెవెల్ డ్రిఫ్ట్. వాడు పిచ్చిపోక అటెండ్ చూస్తున్నాడు గుడ్డిలా స్టాచ్యూ లెక్క. స్టాచ్యూ చిన్నప్పుడు స్టాచ్యూ గేమ్ ఆడతాడు. స్టాచ్యూ అట్లా నిలబడ్డాడు చూస్తున్నాడు. కారు వస్తారు అదా ఫిక్స్ అని చూస్తున్నాడు. ఏంది ప్రో ప్లేయర్ అంటున్నా లంచ్ కొడక రా.